నమస్తే అన్న అందరికీ నమస్కారం. అభం శుభం తెలియని బాలికల జీవితాలతో ఆడుకుంటూ ఉన్న కిలాడి లేడీని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల మత్తులో ఆ మోసగత్త చేసిన అరాచకాలు విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హనుమకొండ జిల్లా దామోదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన కిలాడి లేడీ వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటూ ఉంది. మాదక ద్రవ్యాలకు బానిసైన ఆ యొక్క మహిళ తనతో పాటు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఒక అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీళ్ళంతా కలిసి వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కి నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇందుకోసం ఇన్స్టాగ్రామ్ను కూడా ఉపయోగించుకున్నారు. ఇన్స్టా స్టోరీస్లో ట్రెండింగ్ పాటలకు డ్యాన్సులు వేయడంతో పాటు ఖరీదైన దుస్తులు, లగ్జరీ కార్లతో ప్రయాణిస్తూ పోజులు ఇస్తూ ఫోటోలు దిగేవారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగారు. అంతే పాఠశాలలకు వచ్చి వెళ్ళే సమయాలలో ఎంపిక చేసుకున్న బాలికలతో నేను మీ అక్కనురా అంటూ వాళ్ళతో మెల్లగా మాటలు కలుపుతూ ఉండేది. ఈ కిలాడి లేడీ ఇన్స్టాగ్రామ్లో తన యొక్క ఫాలోవర్లను చూపించి క్రమంగా వారికి దగ్గరవుతూ ఉంది. చనువు పెంచుకుని వారిని కిడ్నాప్ చేసేది. ఆ పైన బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి వ్యభిచారంలోకి దించుతూ ఉంది. ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులే చేస్తూ పలువురి బాలికల జీవితాల్ని నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు సమాచారం. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం ఒక బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆమె యొక్క కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు క్రమంలో ఇంటికి చేరుకున్న బాలికను ఆరా తీయగా తనను ఒక మహిళ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిందని చెప్పేసి, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని చెప్పేసి ఆ యొక్క బాలిక సమాధానం ఇచ్చింది. స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు మాదక ద్రవ్యాలు ఇచ్చినట్లుగా తేలింది. ఆ బాలిక చెప్పిన వివరాలు ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కిలాడి లేడీ గ్యాంగ్ చేస్తూ ఉన్న అరాచకాల వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ యొక్క కిలాడి లేడీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో 2 రోజుల్లో ఆ యొక్క కిలాడి లేడీ లీలలను బయటపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ యొక్క పిల్లలు సోషల్ మీడియా వాడుతూ ఉంటే వారిపైన ఒక కన్ను వేసి ఉంచాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.